నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఈటల రాజేందర్ తెలియని వ్యక్తి ఉన్నాడు తెలంగాణలో. బహుశా అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులోను ఉమ్మడి ఆంధ్రాలో అనేక సార్లు అనేక అవమానాలు భరిస్తూ కూడా జై తెలంగాణ అన్న నినాదాన్ని మరవలేదు. అది పక్కన పెడితే ఆయన ఒక బీసీ, తెలంగాణ స్వరాష్ట్రంలోనూ బహుజన రాజకీయాల్లోనూ తనదైన పాత్ర చెరగని ముద్రగా వేసుకున్నాడు. అట్లాంటి వ్యక్తి ఏ పార్టీలో ఉన్నో ఆ పార్టీకి కొంత గౌరవం అయితే ఉంటుంది. బీజేపీ పార్టీలోకి ఈ మధ్య కాలంలో అనేక కారణాల వల్ల వెళ్ళిండు. ఆ పార్టీలో పడట్లేదు వేరే వ్యక్తులతో అన్నట్లుగా చాలా ప్రచారాలు జరిగినాయి. అయినా సరే అన్నీ సద్దుమద్దుకొని అదే పార్టీలో ఉన్నాడు. ఇలా ఈటల రాజేందర్ పైన మల్కాజిగిరి పార్లమెంట్ వ్యాప్తంగా కూడా కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. మరి ఆ ఫ్లెక్సీలు ఎవరు వేశారు? ప్రతిపక్షాల? కానే కాదు, సొంత పార్టీ నేతలే ఆ ఫ్లెక్సీలు వేసిరు. దేనికోసం వేసిరు? ఆ వ్యక్తి నిజంగా అదే పార్టీలో ఉంటే వాళ్ళు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో, వాళ్ళు ఏదైతే ఆలోచనలు చేస్తూ ఉన్నారో, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆశలను వాళ్ళే ముంగడ కనిపించాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక భ్రమలో ఉంటారు. ఆ వేపించినటువంటి వ్యక్తి ఎవరో కూడా బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. ఆ వ్యక్తి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వేసినటువంటి వ్యక్తుల పేర్లు ఆ వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వివరాలు ఇలా ఉన్నాయి. ఈటల రాజేందర్ మీద ఫ్లెక్సీల వివాదం ట్విస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ ఫ్లెక్స్ పెట్టింది బండి సంజయ్ అనుచరుడే. తేల్చేసి కేసు నమోదు చేసిన కుక్కట్పల్లి పోలీసులు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ పగ తీర్చుకోవడానికి, వాళ్ళిద్దరి పైన పగ తీర్చుకోవడానికి వారిద్దరి మధ్య గొడవలు ఉన్నట్లు ఫ్లెక్సీ పెట్టిన బండి సంజయ్ అనుచరుడు బీజేపీ నాయకుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ. A1గా జన్యావుల రామకృష్ణ, గాజుల రాకేష్ A2గా ఉన్నాడు. రామకృష్ణ పిఏ అయిన A3గా సయ్యద్ కుదుత్ అహ్మద్, సయ్యద్ మొహరన్ A4గా, షేక్ అలీం A5గా, A6గా నజీరుద్దీన్. ముస్లింల పైన పొడిచేద్దాం, ఈకేద్దాం, పీకేద్దాం అని చెప్పేసి పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నటువంటి బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలి. వీళ్ళు చేసేటువంటి మంచి పనిలోనూ ఉంటారు, వీళ్ళు చేసేటువంటి నీచపు పనిలో కూడా ముస్లింలను వాడుకుంటారు. కానీ రాజకీయంగా మాత్రం ముస్లింలు అంటే మాకు వడదు, ముస్లింలకు మాకే ఇక్కడ రామరాజ్యం స్థాపిస్తామనుకుంటా పిచ్చి కూతలు కూస్తూ ఉంటారు. మతాలకు మధ్యలో చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళ అంశం ఎక్కువ మాట్లాడదలుచుకోలేను నేను, ఎందుకంటే వీళ్ళంతా కూడా పేడ్ బ్యాచ్. ఒక వ్యక్తి వాళ్ళ పెద్ద నాయకుడు, అధినాయకుడు చెప్తే వేసినటువంటి పని అదంతా కూడా ఫ్లెక్సీలు వేసి వాళ్ళ పార్టీని వాళ్ళే కించపరుచుకుంటూ ఉన్నారు. అటు ఈటల రాజేందర్ ప్రతిష్టను దెబ్బతీయాలని చెప్పేసి అనేక కుట్రలు, కుళ్ళు కుతంత్రాలు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను ఈ బండి సంజయ్ అనుచరుడా, బండి సంజయ్ చేయించినా, ఇంకోళ్ళు చేయించినా పక్కన పెడదాం. కేసు అయితే అయింది, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. రాజకీయాల గురించే మాట్లాడదాం. ఇకనైనా ఈటల రాజేందర్ గారికి కొంతనైనా ఆ పార్టీ మీద కోపం పెంచుకోవాలి. పదవులు ఎట్లాగో పెద్ద పెద్ద పదవులు ఇయ్యది, అర్హత లేని వాళ్లకు కేంద్ర మంత్రి పదవులు ఇస్తుంది. అర్హత ఉన్నవాన్ని ఢిల్లీ లీడర్ని కూడా గల్లీలోనే ఉంచి ఇక్కడనే తొక్కేసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ 2 కేంద్ర మంత్రి పదవులు ఉన్నాయి. వాళ్ళిద్దరు కూడా అనర్హులే పదవికి, అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇచ్చిర్రు. సరే, సంతోషం. అయినా అదే పార్టీలో అవమానాన్ని దిగమించుకుంటూ ఉన్నారు. పార్టీ అధిష్టానం ఈ పార్టీకి అధ్యక్షుడు అన్న చేస్తేమో అని చెప్పేసి చాలామంది ఎదురు చూసారు. అసలే బీసీలుగా మేము కూడా అనుకున్నాం, అరే నిజంగా ఒక బీసీ బిడ్డ, ఉద్యమకారుడు, అనేక మందికి అన్నం పెట్టినటువంటి వ్యక్తి, అన్నదాత, ఆయనకు పదవి ఇస్తేమో బీజేపీ గత కొంతకాలంగా తెలంగాణలో చొర్రాలని చూస్తూ ఉంది. వాళ్ళకున్న అల్టిమేట్ ఒకటే, ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి ఇస్తే తప్ప వాళ్ళకు అవకాశం లేదు. అదే పని చేయబోతూ ఉందేమో అనుకున్నాం, అది లేదు. మున్సిపాలిటీలో ఆయన మీద అదే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆయన వ్యక్తులను గెలవకుండా అనేక కుట్రలు చేసిరు. అప్పుడైనా కోపం వచ్చి పార్టీ నుండి బయటకేస్తాడేమో అనుకున్నాం, అది లేదు. కోపం రాకుండా మంచితనంతో ఇంకెన్ని కాలం ఉన్నా ఆ పార్టీలో ఈయనను నెగలనివ్వాలనేది క్లారిటీ. ఇప్పటికైనా ఎవరికైతే అర్హత లేని వాళ్ళకు ఉన్నటువంటి పదవులు తొలగించి అర్హత ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చి గౌరవించుకుంటే బాగుంటుంది బీజేపీ. బీజేపీ అంశం పక్కన పెడితే ఈయన బీఆర్ఎస్లోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు నిజంగానే పార్టీ పెడతాడేమో, తెలంగాణలో ఒక సంచలనం సృష్టించబోతూ ఉన్నాడు ఈటల రాజేందర్. మరోసారి తెలంగాణలో నూతన పార్టీ అధికారంలోకి రాబోతూ ఉందని అనేక మంది ఆశావాహులు ఎదురు చూశారు. ఆ సత్తా ఉన్నటువంటి వ్యక్తి, ఆ దమ్ము ఉన్నటువంటి, ఆ కాలేజీ ఉన్నటువంటి వ్యక్తి, కానీ పార్టీ పెట్టలే. ఇప్పటికైనా అవకాశం ఉంది, చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకొని ఒక పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణను దొంగల నుండి, దోపిడీదారుల నుండి విముక్తి కలిగిస్తారేమో అని చెప్పేసి ఆశపడుతూ ఉన్నారు. కానీ బహుశా జరగకపోవచ్చు, ఆయన పార్టీలోకి బయటకు రాకపోవచ్చు. ఈటల రాజేందర్ అన్న, నువ్వే ఆలోచించుకోవాలి. తెలంగాణ ఉద్యమకారునిగా నీకున్నటువంటి గౌరవం, నీకున్నటువంటి స్థానం అక్కడ ఏముందో ఒకసారి ఆలోచించుకోవాలి. నీ స్థాయికి నువ్వు కేవలం మల్కాజిగిరిని నిన్ను అంకితం చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నావు. సో ఆలోచించాలి.
వాస్తవాలను గ్రహించాలి. ఇట్లాంటి దొంగలను సస్పెండ్ చేయరు నాకు తెలిసి. ఏదో నామ మాత్రాన బుజ్జగించడానికి మాత్రమే ఈ పనులు చేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి దాని ఎవరున్నారు, పెద్ద తలక ఎవరు అనేది అందరికి తెలిసినప్పటికీ దాని మీద యాక్షన్ ఉండదు. అట్లాంటి వాళ్ళ జోలికి ఓరిల్లు. నీలాంటి వాళ్ళనే సద్దు మనకి అక్కడనే కూర్చుండి పెట్టే ప్రయత్నం, బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. తమిళనాడులో అన్నమలైకి ఏమైంది పరిస్థితి? ఆ పరిస్థితి ఈటల రాజేందర్ అన్నకు రావద్దు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా పదవులు ఇచ్చి గౌరవించుకుంటారో, లేదంటే బయటకు పంపి ఆయన దమ్మును ఆయన సత్తాను కొత్త పార్టీ పెట్టి నిరూపించుకునేటట్టు చేస్తారో తెలంగాణ ప్రజలు కామెంట్ రూపంలో తెలియజేయండి. పదవులు ఇస్తారో ఇయ్యరో బీజేపీ పార్టీకి అంకితం అది. కానీ బయటకు వచ్చి తెలంగాణ భవిష్యత్తును మారుస్తూ నవనిర్మాణ తెలంగాణను రూపొందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ సందర్భంగా ఈ సమయంలోనైనా దయచేసి ఆలోచించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈటల రాజేందర్ అన్న పైన ఏవైతే పిచ్చి రాతలు రాస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం, సరే తెలంగాణ రాజకీయంగా అనేక కుట్రలు చేస్తుండొచ్చు, రాజకీయంగా ఎదుర్కోవాల్సిందే ఖచ్చితంగా, ఓటు రూపంగా దానిపైన పోటీ చేయాల్సిందే. కానీ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వ్యక్తిగతంగా పక్కనే ఉంటూ వెన్నుపోటు ఓడిచేటువంటి ఇట్లాంటి దొంగలను మాత్రం క్షమించద్దు. ఇది కేవలం ఈటల రాజేందర్కు జరిగింది కాదు, ఇంకా అనేక మంది బయటకు రాకుండా లోపల అనేక మంది ఇట్లాంటి అవమానాలు పడుతూ ఇట్లాంటి కుట్రలకు బలైతున్న వాళ్ళ ఆత్మఘోష ఇదంతా కూడా ఇట్లే ఉంటుంది. ఇది ప్రస్తుత పరిస్థితి బీజేపీలో. మరి ఎట్లా ఉండబోతా ఉంది, ఏం చేయబోతా ఉన్నారు చూద్దాం. బీజేపీ పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకుంటారు కదా, మీ క్రమశిక్షణ, మీ ధర్మము, మీ అధర్మం ఏందో ఇక్కడనే తెలుస్తుంది. ఖచ్చితంగా దాన్ని అనుకున్నటువంటి పెద్ద తలకాయలను పక్కన పెట్టాల్సిందే, పదవులు తొలగించాల్సిందే అని చెప్పేసి మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పేసి చాలామంది తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ బీసీలు చాలామంది అంటూ ఉన్నారు. దయచేసి ఆలోచించాలి, వాస్తవాలను కూడా గ్రహిస్తూ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, పెద్దలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం.